హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన బంగాళదుంప కుర్మా ఎలా వండాలో చూసేద్దాం. బంగాళదుంప కుర్మా రుచికరంగా ఎలా చేసుకోవాలో చూడండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను ముందుగా బంగాళదుంపలు ఉడికించానండి. కుక్కర్లో 4 విజిల్ వేసి పెట్టుకున్నాను. ఇవి ఇలా పిసికితేనే టేస్ట్గా ఉంటాయి. ఉప్పు కారం అన్నీ బాగా పడతాయండి. కొయ్యకుండా ఇలా చేస్తేనే బాగుంటాయి. ఇప్పుడు నేను ఇలాగా ముక్కలు చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు పోపులకి ఏం కావాలో చూసేద్దాం. పోపులకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, అల్లం, ఎండుమిరపకాయలు. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ముందుగా ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు చిటపటలు ఆడాయి కదా. ఇప్పుడు జీలకర్ర వేసుకుంటాను. అలాగే ఉల్లిపాయలు ఒక్కొక్కటిగా అన్నీ వేసుకుందామండి. ఉల్లిపాయలు వేసాను కదా. వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ఇవి ఒకసారి కలుపుకొని కరివేపాకు, ఎండుమిరపకాయలు వేద్దాం. ఇవి కొద్దిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. పోపులు వేగాలి కదా. వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేద్దాం. పోపులు వేగాయి కదా. ఇప్పుడు ఇందులో బంగాళదుంప ముక్కలు కూడా వేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. నేను చేసినట్టుగా చెయ్యండి, మీకు బాగుంటుంది కూర. తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను. పసుపు మాత్రం బాగా కలాలండి, లేదంటే మనకు పసుపు తగులుతూ ఉంటుంది పచ్చి పచ్చిగా. ఇప్పుడు మనం సిమ్లోనే పెట్టుకోవాలి. పోపు వేగిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇలా చేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలాలి. తర్వాత మూత పెట్టుకోవాలన్నమాట. పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు కదా బంగాళదుంప కుర్మా అని. బంగాళదుంప కూరలు, బంగాళదుంప చిప్స్, స్నాక్స్ అలాంటివన్నీ ఇష్టపడి తింటారు కదా. చాలా రెసిపీస్ ఉన్నాయండి. ముందు ముందు నేను చూపిస్తాను రెసిపీస్ ఏంటని. బంగాళదుంపలతో చాలా వెరైటీ రెసిపీస్ చేసుకోవచ్చు. మీ పిల్లలకి ఏమి ఇష్టమో కామెంట్ చేయండి. బంగాళదుంప చిప్స్ కానీ. చూసారా, నేను ఇలాగే మూత పెట్టుకొని సిమ్లోనే కలుపుతూ ఉంటున్నాను. గాయస్, నేను మరింత ఉత్సాహంగా మీకు వంటలు చేసి చూపించాలంటే మీ లైక్, సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసి ఉంటే చాలా థ్యాంక్స్ అండి. చూసారా, రెడీ అయిపోయింది బంగాళదుంప కుర్మా ఎంతో రుచికరంగా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.